హలో! హాయ్! నమస్తే అందరికీ. నేను మీ దివ్యశ్రీ. వెల్కమ్ టు మై ఛానల్. మార్నింగ్ మా పాప చూడండి టిఫిన్ చేసేస్తుంది ఇప్పీ నూడిల్స్. అది తినేసి వాళ్ళు స్కూల్‌కి, మేము పొలానికి వచ్చేసామండి. ఇక్కడ గుంటూరు మిర్చి గ్రేడింగ్ చేస్తున్నారండి. అంటే తెల్లకాయలు, మచ్చకాయలు, ఆకులు, కొమ్మలు అన్నీ తీసేసి నీట్‌గా చేయాలి. అలా చేసిన వాటిని కొంచెం రేట్ పెట్టి కొనుక్కుంటారనమాట. ఇక్కడ మా వారు కూడా వర్క్ చేస్తూ ఉండారు. సో, వీటన్నిటిని ఒక గ్రేడ్ చేసిన వాటన్నిటిని ఒక మండికేసేస్తారనమాట. ఈ సంవత్సరం మిర్చి రేట్ ఏం లేదండి. అట్ ద సేమ్ టైం పంట కూడా బాగా రాలేదు. ప్రతి రైతు అప్పుల పాలైపోయారండి. ఒక రైతు తినక కష్టపడి అప్పులు చేసి అన్నీ చేసినా ఏం లాభం లేదండి. అప్పులు, వాటి వడ్డీలు వీటిలతోనే రైతు జీవితం అయిపోతుంది. అన్ని రేట్లు పెరిగిన రైతు పండించిన పంటకు మాత్రం గిట్టుబాటు రేట్లు అయితే అస్సలు లేవండి. సరుకుల ధరలు పెరిగినా చెప్పుకుంటారు, కానీ రైతులకు నష్టం వస్తే మాత్రం ఎవ్వరూ పట్టించుకోరండి. ఇలా వీళ్ళు మండికి వేస్తారండి. ఇలా మండికి వేస్తే ఏంటంటే ఇవన్నీ కళ్ళంలో అక్కడక్కడ లేకుండా కొంచెం నీట్‌గా ఒక మండికి వేసేస్తే వచ్చిన వాళ్ళు చూసుకొని వీటికి ఎంత రేట్ ఇస్తాము అనేది చూసేసి ఒక్కొక్కసారి కళ్ళంలోకి వచ్చి కొనేసుకుంటారనమాట. సో, దానివల్ల రైతుకి కూడా కొంచెం బర్డెన్ తగ్గుతుంది. సో, ఇలా అంతా నీట్‌గా మండికి మా వేసేసి దాన్ని చూపిస్తారండి వ్యాపారస్తులు వస్తే. లేదు అంటే దాన్ని మిర్చి యార్డ్‌కి తీసుకొని వెళ్ళాలి. మిర్చి యార్డ్‌కి తీసుకొని వెళ్తే కొంచెం ఖర్చు అవుతుంది రైతులకి. సో, నెక్స్ట్ టైం నేను చూపిస్తాను. మిర్చి యార్డ్‌కి ఎలా తీసుకెళ్తారు ఏంటి అని నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్.